ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా ఆయిల్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా 35% పైగా రిఫైనింగ్ కెపాసిటీ దెబ్బతింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పుతిన్ త్రిముఖ రక్షణ ప్రతీకార యుద్ధ తంత్రాన్ని అమలు చేస్తున్నారు. రష్యా సంప్రదాయ రక్షణ వ్యవస్థలు చౌకగా తయారైన ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకోవడంలో విఫలమవడంతో వెబ్ అనే మాడ్యులర్ యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా చమురు డిపోలు, రిఫైనరీల చుట్టూ ఒక ప్రత్యేకమైన బలమైన మెటల్ గ్రిడ్ను అమర్చుతారు. ఇది 200 కేజీల బరువు కలిగిన డ్రోన్ ఢీకొట్టినా తట్టుకుని ఇంధన ట్యాంకులను రక్షిస్తుంది. అలాగే మాస్కోతో పాటు కీలక సరిహద్దు నగరాల రక్షణ కోసం ఉంచిన 3 లేయర్ల వాయు రక్షణ వ్యవస్థలను ఇప్పుడు చమురు క్షేత్రాలు, వ్యూహాత్మక పరిశ్రమల రక్షణకు బదిలీ చేశారు. అంతేగాక రిఫైనరీల వద్ద ఆటోమేటిక్ గన్స్, థర్మల్ ఇమేజర్స్, రేడియో జామర్లతో కూడిన ప్రత్యేక మొబైల్ ఆర్మీ టీమ్స్ ని నిరంతరం కాపలాగా ఉంచుతారు. అన్నింటికీ మించి రష్యా చమురును ఉక్రెయిన్ టార్గెట్ చేస్తే ప్రతిగా దాని ఇంధన గ్రిడ్లను, ఇంధన నిల్వలను, సరుకు రవాణా నౌకలను గెరాన్ జెట్ డ్రోన్లతో పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. దీని ద్వారా ఉక్రెయిన్కు బయట దేశాల నుండి వచ్చే చమురు, గ్యాస్ సప్లై లైన్లను కట్ చేయాలనేది పుతిన్ వ్యూహం. ఇక ఉక్రెయిన్పై ఇప్పటి వరకు రష్యా ప్రయోగించిన పాత గెరాన్ 2 డ్రోన్లు ప్రొపెల్లర్ సహాయంతో గంటకు కేవలం 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవి. కానీ ఇప్పుడు ప్రయోగిస్తున్న కొత్త గెరాన్ మోడల్స్ అత్యాధునిక టర్బోజెట్ ఇంజన్లతో పనిచేస్తాయి. ఇవి గంటకు 450 నుండి 550 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఉక్రెయిన్ చౌక డిఫెన్స్ డ్రోన్లు వీటిని వెంటాడి పట్టుకోవడం అసాధ్యం. రేడియో, శాటిలైట్ సిగ్నళ్లను ఉక్రెయిన్ జామ్ చేసిన కొత్త గెరాన్ 4 సీకర్ మోడళ్లు దారి తప్పవు. వీటిలో అమర్చిన కంప్యూటర్ చిప్స్, ఆప్టికల్ సెన్సార్ల సహాయంతో డ్రోన్ స్వయంగా లక్ష్యాన్ని గుర్తించి దాడి చేస్తుంది. పాత మోడళ్లు ముందుగా నిర్ణయించిన మార్గంలోనే వెళ్లేవి. కానీ కొత్త వేరియంట్లు ఆపరేటర్ల నియంత్రణలో ఉంటూ ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలు ఎదురైతే గాల్లోనే తమ మార్గాన్ని మార్చుకోగలవు. మొత్తం మీద రష్యా ఇప్పుడు ఒకే రకమైన డ్రోన్లను కాకుండా విభిన్న డ్రోన్ల సమూహాన్ని ప్రయోగిస్తుంది. రోజుకు సుమారు 200 సాధారణ గెరాన్ 2 లేదా చౌకైన గెర్బెరా, డెకాయ్ డ్రోన్లను పంపి ఉక్రెయిన్ రాడార్లను, ఖరీదైన క్షిపణులను రష్యా వృధా చేస్తుంది. ఆ గందరగోళం మధ్యలో అత్యంత వేగవంతమైన జెట్ పవర్డ్ గెరాన్ 4, గెరాన్ 5 డ్రోన్లను ప్రయోగించి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. మరోవైపు తమ చమురు వ్యవస్థలపై జరుగుతున్న దాడులను కారణంగా చూపి ఉక్రెయిన్పై మరింత క్రూరంగా అటాక్ చేసేందుకు పుతిన్ రష్యన్ ప్రజల మద్దతును కూడగడుతున్నారు.